హౌ టు గ్రాండ్ మాస్టర్ రీచ్డ్ పార్ట్ 5. సో బ్రో అందరికీ అర్థమయ్యేలా చెప్తాను నేనైతే. అందరూ ఇంకా పార్ట్ 1 నుంచి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా మన పేజ్ ఉంటుంది చూడండి. మ్యాప్స్ అయితే డౌన్లోడ్లో పెట్టుకోవాలి బ్రో. అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాప్స్ అయితే డౌన్లోడ్. నా స్కోర్ అయితే ఇక్కడ 10,748 అయితే ఉంది. నేనైతే సర్వే చేస్తాను. చాలా మంది సర్వే చేయడం తెలియదు బ్రో. వాళ్ళ కోసం నేను సర్వే ఎలా చేయాలో చెప్తున్నాను అనమాట. మనకైతే కలహరి మ్యాప్ వచ్చింది. చాలా మందికి కలహరి మ్యాప్ చేయడం రాదనమాట. కలహరి కాదు బ్రో, ఏ మ్యాప్ వచ్చింది సార్ సర్వే అయితే ఈజీగా చేయొచ్చు. దిగిన దగ్గర వెహికల్ తీసుకోండి. మీరైతే రష్ చేయొద్దు అండ్ అలాగే ఎనిమిది దగ్గరికి తెల్లొద్దు. సో ఇలా అయితే హార్స్ సింబల్ కూర్చొని ముందు అయితే చూసుకుని అయితే రివే చేయండి. చుట్టూరు చూసుకుని గమనించుకుంటూ రివే చేయాలి. అండ్ అలాగే మీరు రివే చేసిన తర్వాత మీ టీమ్మేట్స్ దగ్గర టోకెన్స్ ఉంటాయి కాబట్టి టోకెన్స్ అన్ని మీరు తీసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మీ వాళ్ళు చచ్చిపోయి మీ దగ్గర టోకెన్స్ ఉంటాయి కాబట్టి మీరు రివే కొట్టే ఛాన్సెస్ అయితే చాలా 100% ఎక్కువ ఉంటాయి. ఆ టోకెన్స్ తీసుకున్న తర్వాత మీరైతే వెహికల్ తీసుకోండి. మంచి బైక్ అయితే తీసుకోండి. బైక్ దొరికితే మటుకు మిస్ చేయొద్దు. జీప్ కన్నా బైకే బెస్ట్. అండ్ అలాగే వేరే వెహికల్ అయితే తీసుకోకండి. గమ్ముని పేల్ చేస్తారు. మీరైతే షాపింగ్ బాక్స్ ఉంటుంది కదా, అలా షాపింగ్ బాక్స్లో మెడికెట్లు తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకి నార్మల్ మెడికెట్లు అయినా సూపర్ మెడికెట్లు లిమిటెడ్ పెట్టేసాడు, అన్లిమిటెడ్ అయితే లేదు ఇంతవరకు లాగా. సో ఇలాంటి లాంగ్ జోన్ ఉన్నప్పుడు మటుకి మ్యాక్సిమం మీరు సూపర్ మెడికెట్ వేయడానికి ట్రై చేయండి. తొందరగా జోన్ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి, లేదంటే ఎలిమినేట్ అయిపోతారు. మీరు చేసిన మిస్టేక్ వల్ల మీ టీం మొత్తం అందరికి మైనస్ అయిపోద్ది. ఆ మ్యాచ్ అది మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో అలాగైతే చేయొద్దు. ఇది మధ్య గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే టాప్ 10 వచ్చిన తర్వాత మీరైతే రష్ చేయండి. ఇంకా లాస్ట్లో నేనైతే ఒక కిల్ చేసుకున్నా సర్వే చేస్తూ. నాకైతే 27 అయితే ప్లస్ అయింది బ్రో ఇక్కడైతే. సో ఎంత అనమాట. మీరైతే వెహికల్ అయితే అసలు తెక్కకూడదు, వెహికల్ మీద తిరగాలి టాప్ 10 వచ్చేదాకా. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, నాకైతే 27 అయితే ప్లస్ అయింది. అంతే బ్రో, సర్వే చేయడం రాను అయితే వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా ప్రతి మ్యాచ్ అయితే బోయా చేస్తారు. మీ మంచి టీంని తీసుకెళ్ళండి. మీ టీం అంతా ఒదుక్కుని ఉండి ఆడేలాగా. అండ్ అలాగే చాలా మంది ఫాలో చేయకుండా చూస్తున్నారు బ్రో. ప్లీజ్ అందరూ ఫాలో చేయండి. తొందరలో యూట్యూబ్ ఛానల్ కూడా రివీల్ చేస్తే యూట్యూబ్ కూడా పెడతాను అనమాట. దాంట్లో లైవ్ స్ట్రీమ్లు కూడా స్టార్ట్ చేస్తా. అండ్ కొత్త మంచి కంటెంట్స్ అయితే వస్తానమాట. మీరు అందరి దగ్గర ఆశించేది ఒక ఫాలో మాత్రమే. దయచేసి ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.